ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం. ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా నిఘా పర్యవేక్షణకు డ్రోన్లు వినియోగిస్తున్న ఉగ్రవాద సంస్థలు డ్రోన్లు వాడుతున్నారట. మరి ఆ డ్రోన్ల ద్వారా ఇంకా ఏ రకమైన ప్రయోగాలు చేస్తే పరిస్థితి ఏంది? డ్రోన్ల ద్వారా ఏదో ప్రయోగం చేస్తే దాని ద్వారా ఇంకేదైనా దాడులు చేసే ప్రయత్నం చేస్తే సిచ్యువేషన్ ఏంది? ఆల్రెడీ ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా నిఘా పెట్టిరట. పర్యవేక్షణకు డ్రోన్లు వినియోగిస్తున్న ఉగ్రవాద సంస్థలట. ఇప్పుడు పౌరులపైన దాడులతో భయోత్పాతం. సూడాన్ ఆసుపత్రిపై డ్రోన్ దాడి ఆ కోవలోనిదే. ఇదే రీతిలో ఇక్కడ ఉగ్రమూకలు దాడి చేస్తే ఎదుర్కొనే సామర్థ్యం పోలీసులకు ఉందా? మణిపూర్లో విద్రోహ శక్తుల డ్రోన్ దాడులు. అక్కడ యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటైంది. పోలీసులకు కూడా రోగ్ డ్రోన్లను ఎదుర్కొనే శిక్షణ ఇవ్వాలన్న ఎన్ఎస్జీ మాజీ చీఫ్ గణపతి. సూడాన్లో ఆసుపత్రిపై డ్రోన్ దాడి, 70 మంది మృతి, 19 మంది గాయాలు. చూసుకోరు ఎట్లుందో కథ. కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు, ప్రమాద సమయంలో ఆత్మరక్షణకు వినియోగించుకోవచ్చు, లేదా దాన్ని మారణాయుధంగా కూడా వాడి ఇతరుల ప్రాణాలు తీయొచ్చు. టెక్నాలజీ కూడా అంతే, మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. చెడు ఎక్కువ అవుతున్నది ఈ మధ్య. సేమ్ డ్రోన్ కూడా మంచికి వాడచ్చు, చెడుకు కూడా వాడచ్చు. ఏ పరికరమైనా పరిజ్ఞానమైనా వాడుకునే వారి మనస్తత్వాన్ని బట్టి దాని ఉపయోగం ఉంటుంది. ప్రయాణికులను చేరవేయడానికి ఉపయోగించే విమానాలనే ఆయుధాలుగా మార్చి అమెరికాలో జంట హార్మ్యాలు కూల్చేసిన అల్ ఖైదా దురాగతం ఇందుకు ఒక పెద్ద ఉదాహరణ. విమానంతోనే ట్విన్ టవర్స్ని కూల్చిపడేసిండు ఎవరు? బిన్ లాడెన్. ఇప్పుడు కాలం మారింది. ప్రాణాలు రిస్క్ చేసి మరి అంత పెద్ద విమానాలను హైజాక్ చేయాల్సిన పని లేకుండా ఉగ్రవాదులు తమ దాడులకు చిన్నగా ఉండే డ్రోన్లు వాడడం మొదలుపెట్టిరట. ప్రపంచంలోని పలు దేశాల్లో, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఉగ్రవాదులు ఇటీవల తరచుగా డ్రోన్ దాడులతో భయాందోళన సృష్టిస్తున్నారు. కానీ అవన్నీ చిన్నా చితకా దాడులు. సూడాన్లో ఆసుపత్రి పైన తిరుగుబాటుదారులు జరిపింది చాలా పెద్ద దాడి. సింగపూర్లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పొలిటికల్ వైలెన్స్ అండ్ టెర్రరిజం రీసెర్చ్కు చెందిన రుబెస్ దాస్ ప్రకారం ఇన్నాళ్లుగా ఆఫ్రికాలోని ఉగ్రవాదులు ఫ్యాసివ్ అండ్ డిఫెన్సివ్ ప్రయోజనాల నిమిత్తమే డ్రోన్లు ఎక్కువగా వాడుతున్నారు. అంటే నిఘా అండ్ పర్యవేక్షణ, లేదు చిత్రీకరణ, ఇలాంటి వాటి కోసం మాత్రమే. ఉదాహరణకు 2020లో కెన్యాలోని మండాలో ఉన్న అమెరికా మిలిటరీ బేస్ చిత్రీకరణకు అల్ షహాబ్ అనే ఉగ్రవాద సంస్థ డ్రోన్లు వాడింది. ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ 2022లో నైజీరియాలో సైనిక స్థావరాలపైన నిఘాకు డ్రోన్లు వాడింది. 2020-22 నుంచే ఉగ్రవాదులు డ్రోన్లు వాడడం స్టార్ట్ చేసిరట. కానీ కేవలం దేనికి వాడిరు వాళ్ళు? కేవలం అక్కడ ఫోటోలు, వీడియోలు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నిఘా కోసం మాత్రమే ఆ డ్రోన్లు వాడిరట. కానీ ఇప్పుడు దాడులు చేయడానికి కూడా డ్రోన్లు వాడుతున్నారట. ఇక దాన్ని ఎవడు ఆపగలుగుతాడు? ఏం చేయగలుగుతాడు? ఆ స్థావరాలపైన ఆ సంస్థ సభ్యులు దాడి చేశారు. కానీ కొద్ది రోజులుగా వారు వాటిని యాక్టివ్ అఫెన్సివ్ రీతిలో, అంటే బాంబు దాడులకు వాడుతున్నారట. ఈ దాడులకు వారు వినియోగిస్తున్నవి కూడా మార్కెట్లో సులభంగా దొరికే పౌర ప్రయోజనాలకు ఉపయోగించేవని వెల్లడించినట. అలాంటి దాడుల్లో అతిపెద్దది తాజాగా సూడాన్లో జరిగిన దాడి. ఇది ఇలాగే కొనసాగి ఉగ్రవాదులు తమ దాడులకు డ్రోన్లనే ప్రధాన ఆయుధాలుగా ఎంచుకుంటే పెను ప్రమాదమే అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. 8 ఏళ్ల క్రితం దాకా డ్రోన్లను అంతా విచిత్రంగా చూసేవారు. కానీ పెళ్లిళ్లలో డ్రోన్ ఫోటోగ్రఫీ పాపులర్ అయిన తర్వాత అవి అందరికీ పరిచయమైనవి. క్రమంగా వ్యవసాయం, మైనింగ్, టెలికాం, విపత్తుల నిర్వహణ, జియో మ్యాపింగ్, అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పర్యవేక్షణ, ఇలా చాలా రంగాలకు డ్రోన్లు విస్తరించినాయి. ఉగ్రవాదులు ఇష్టం వచ్చినట్లు వాడేస్తే ఒక చోట నుంచి చేతిలో కంట్రోలర్ ద్వారా డ్రోన్ను కావలసిన చోటుకి పంపి కావలసిన పని చేయించుకునే వీలున్న నేపథ్యంలో ఆ డ్రోన్లను ఉగ్రవాదులు ఇష్టం వచ్చినట్టుగా వాడితే 2008లో ముంబైలో పాక్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది కసబ్, అతడి సహచరులు సృష్టించిన విధ్వంసం గుర్తుందా? అలాంటి రాక్షస మూక డ్రోన్లను వాడడం ప్రారంభిస్తే ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించడానికి, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఉగ్రవాదులు ఈ టెక్నాలజీ వాడుకుంటే అనే ఆలోచనకే వణుకు పుడుతోంది. ఉగ్రవాదులే కాదు, ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్రవాదులు, వేర్పాటువాదులు వాటిని ఆయుధాలుగా మార్చుకొని సామాన్య ప్రజలే లక్ష్యంగా విరుచుకుపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది మణిపూర్లో అల్లర్లు జరిగిన సమయంలో కూడా విద్రోహ శక్తులు డ్రోన్ బాంబులతో 2 చోట్ల దాడులకు పాల్పడ్డాయి. ఆ దాడుల్లో 2 మరణించారు. అంత పెద్ద రష్యానే తట్టుకోలేకపోతున్నదట. చూడ్డానికి చిన్నగా కనిపిస్తాయి, కానీ పక్కాగా వాడితే డ్రోన్లు సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు. అగ్రరాజ్యమైన
అంత పెద్ద రష్యాని ఉక్రెయిన్ ప్రయోగిస్తున్న డ్రోన్ల దెబ్బకు తట్టుకోలేక సతమతమవుతోంది. ఉక్రెయిన్ల డ్రోన్ల బారి నుంచి తన యుద్ధ ట్యాంకులను కాపాడుకోవడానికి ఫ్లైవుడ్ షీట్లు, రూఫ్ ప్యానెలింగ్ రేకులు, ఇనుప చువ్వలతో రక్షణ కవచాలు కట్టి వాటిని గుడిసెల్లా తయారు చేస్తోంది. తమ పైన దండయాత్రకు దిగిన రష్యాను 2 ఏళ్లకు పైగా ఉక్రెయిన్ నిలువరించగలుగుతోందంటే దానికి ప్రధాన కారణం ఆ దేశం వాడుతున్న డ్రోన్లే. అయితే అలా దేశాల మధ్య గొడవల్లో సరిహద్దుల్లో డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు సైన్యం వద్ద రకరకాల ప్రణాళికలు ఉంటాయి. మన సైన్యం కూడా సరిహద్దుల ఆవల నుంచి వచ్చే డ్రోన్లను పసిగట్టి వాటి పని పట్టడానికి ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసింది. అలా కాకుండా ఫోటోగ్రఫీకి వాడే డ్రోన్లకే బాంబులు అమర్చి దేశంలోని ప్రధాన నగరాలపైన ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే ఆ రోగ్ డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు మన పోలీసులు సన్నద్ధంగా ఉన్నారా అనేది 1000 రూకల ప్రశ్న. ఈ మన పోలీసుల గురించి మనం కొత్తగా చెప్పాల్సింది, మనం అవమానించడం కాదు, కానీ అందులో ఎఫిషియంట్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళని వాడుకునే విధానంలోనే ఇది ఉన్నది కదా. పోలీసులు రక్షణ కోసం లేరు. పోలీసులు రక్షణ కోసం ఎక్కడ ఉన్నారు? లీడర్లకి, వాళ్ళకి, వీళ్ళకి సెక్యూరిటీ కోసం ఉన్నారు. వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతందుకున్నారు. ప్రజల రక్షణ ఎక్కడున్నది? ఇక్కడ ఏ రాష్ట్రంలో అయినా అంతే ఉంది, దేశంలో కూడా అంతే ఉంది. అసలు వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్స్ లాంటివో లేకపోతే ఎట్లా ఉగ్రదాడులు కాబట్టి ఇంకో వాటి నుంచి తప్పించుకోవడానికి ఏమైనా క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? అసలు శిక్షణ లాంటివి ఉన్నాయా? ఎప్పుడు ఈ దేశంలో ఉన్న వాళ్ళు రియాక్ట్ అవుతారంటే, ఒక దాడి జరిగింది అనుకోండి, అప్పుడు రియాక్ట్ అవుతారు. అప్పుడు దాడి జరిగి 10 మంది 20 మంది చచ్చిపోతే అప్పుడు